హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు సిరీస్లో నిఫ్టీ 50 గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా గుడ్ ట్రేడ్ నెంబర్ 1. సెషన్ ఓపెనింగ్లోనే సెల్లర్స్ 44 పాయింట్స్తో ఓపెన్ చేశారు. ఓపెనింగ్ ప్రెషర్ క్లియర్గా కనిపించింది, కానీ ప్రైస్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. అక్కడ ఒక బుల్లిష్ ఇండికేషన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. ఇది సింపుల్ క్యాండిల్ కాదు. సపోర్ట్ దగ్గర ఇండికేషన్ అంటే సెల్లర్స్ వీక్ అవుతున్నారు, బయ్యర్స్ క్వైట్లీ ఎంటర్ అవుతున్నారు, కానీ వెంటనే ఎంట్రీ తీసుకోలేదు. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ని క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. ఇది వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ మాత్రమే కాదు, హోల్డ్ కూడా చేసింది. అక్కడే క్లియర్గా ట్రెండ్ చేంజ్ సిగ్నల్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ ఎంట్రీ తీసుకున్నాను. ఒక్కటి గుర్తుంచుకోండి, ఓపెనింగ్ క్యాండిల్ హై అవ్వని లో అవ్వని వాటి దగ్గర సెటప్ చేసి ప్రైస్ మూవ్ అయితే అది హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే లిక్విడిటీ ఫ్రెష్గా ఉంటుంది, మూవ్ క్లీన్గా వస్తుంది. ఎంట్రీ తర్వాత ప్రైస్ ఎక్కడ నెగిటివ్ సిగ్నల్ ఇవ్వలేదు, స్మూత్గా అప్ సైడ్ మూవ్ అయ్యింది. హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ రెండు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకే చోట. స్ట్రాంగ్ సప్లై జోన్, అక్కడ గ్రీడ్ చేయలేదు. ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. ఇమ్మీడియట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఈ ట్రేడ్ మనకి ఏం చెప్తుందంటే, ఓపెనింగ్ వొలాటిలిటీని బ్లైండ్లీ ఫాలో చేయొద్దు, స్ట్రక్చర్ కోసం వెయిట్ చేయాలి. సపోర్ట్ రెస్పెక్ట్ అయితే కన్ఫర్మేషన్ వచ్చాక పుల్ బ్యాక్లో ఎంట్రీ సేఫెస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు గుడ్ ట్రేడ్ నెంబర్ 2. అప్పటి వరకు ప్రైస్ ప్యానిక్ బయింగ్తో అప్ సైడ్కి కంటిన్యూస్గా మూవ్ అయింది. లేట్ బయ్యర్స్ జంప్ అవుతున్నారు, ఇంకా వెళ్తుంది అనే ఎమోషన్ ఎక్కువ. అలాంటి టైంలో మార్కెట్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్ద ఉంది. ఆల్రెడీ ఓవర్ ఎక్స్టెండెడ్ మూవ్ అంటే స్ట్రక్చర్ ప్రకారం పైకి స్పేస్ చాలా లిమిటెడ్. సడన్లీ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది సింపుల్ రెడ్ క్యాండిల్ కాదు, ఇది సైకాలజీ షిఫ్ట్. ఎందుకంటే ప్యానిక్ బయింగ్ జరుగుతున్న సమయంలో రెడ్ క్యాండిల్ వస్తే ఏమవుతుంది? ఎర్లీ బయ్యర్స్ ప్రాఫిట్ బుక్ చేస్తారు, లేట్ బయ్యర్స్ ఫియర్తో ఎగ్జిట్ అవుతారు, న్యూ సెల్లర్స్ ఎంటర్ అవుతారు. అంటే డబుల్ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అక్కడే క్లారిటీ వచ్చింది. మూమెంటం బయ్యర్స్ నుంచి సెల్లర్స్కి షిఫ్ట్ అయ్యింది. ఓవర్ థింకింగ్ చేయలేదు, కన్ఫర్మేషన్ కోసం అన్నెసెసరీ వెయిట్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్లోనే ఇమ్మీడియట్లీ పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది, లెవెల్ స్ట్రాంగ్గా ఉంది, సైకాలజీ క్లియర్ ఉంది. అనుకున్నట్టే ప్రైస్ స్మూత్గా డౌన్ సైడ్కి మూవ్ అయింది. స్ట్రగల్ లేకుండా క్లీన్ సెల్లింగ్ వచ్చింది. హెచ్డిఎఫ్ సపోర్ట్ వద్ద స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్, డ్రాగన్ డోజీ క్యాండిల్. సో ఇమ్మీడియట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఈ ట్రేడ్ మనకి ఏం చెప్తుంది? రెసిస్టెన్స్ దగ్గర ప్యానిక్ బయింగ్ డేంజరస్. రెడ్ క్యాండిల్ అక్కడ వస్తే అది వార్నింగ్ కాదు, ఆపర్చునిటీ. లెవెల్ ప్లస్ ఎమోషన్ ప్లస్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రాబబిలిటీ ట్రేడ్. మార్కెట్ రియాక్షన్ ఇచ్చింది, మనం ఎగ్జిక్యూషన్ చేసాం. సో ఇది ఒక గుడ్ ట్రేడ్ నెంబర్ 2. ఇప్పుడు గుడ్ ట్రేడ్ నెంబర్ 3. ఇది ప్యూర్ కాన్ఫిడెన్స్ ట్రేడ్. ఒక సిగ్నల్ కాదు, మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఒకే చోట వచ్చాయి. ప్రైసు హెచ్డిఎఫ్ సపోర్ట్ దగ్గర ఉంది, అంటే లొకేషన్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్. అక్కడ వరుసగా రిజెక్షన్ క్యాండిల్, డ్రాగన్ ఫ్లై డ్రోజీ, బుల్లిష్ ఎన్గల్ఫింగ్, 15 మినిట్స్ చార్ట్లో స్ట్రాంగ్ హ్యామర్. ఇది స్మాల్ సెటప్ కాదు. ముందుగా రిజెక్షన్ వచ్చింది, అంటే సెల్లర్స్ పుష్ చేశారు, కానీ బయ్యర్స్ అబ్జర్వ్ చేశారు. డ్రాగన్ ఫ్లై డోజీ ఏమి చెబుతుంది? డౌన్ సైడ్ పూర్తిగా రిజెక్ట్ అయ్యింది, సెల్లర్స్ పవర్ తగ్గుతుంది. ఎన్గల్ఫింగ్ వచ్చేసరికి బయ్యర్స్ ఫుల్ కంట్రోల్ తీసుకున్నారు.
మూమెంటం షిఫ్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా 15 minutes చార్ట్లో స్ట్రాంగ్ హ్యామర్ ఫార్మేషన్. లోవర్ టైం ఫ్రేమ్ కూడా సేమ్ స్టోరీ చెబుతుంది. హెచ్టిఎఫ్ సపోర్ట్ ప్లస్ ఎల్టిఎఫ్ కన్ఫర్మేషన్. ఇది హై ప్రాబబిలిటీ జోన్. ఎన్గల్ఫింగ్ క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకోలేదు. నెక్స్ట్ క్యాండిల్ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే పుల్ బ్యాక్ ఎంట్రీ సేఫెస్ట్, రిస్క్ స్మాల్, లాజిక్ క్లియర్. ట్రేడ్ తర్వాత ప్రైస్ స్మూత్గా అప్ సైడ్కి మూవ్ ఇచ్చింది. రెసిస్టెన్స్ వద్ద బుల్లిష్ క్యాండిల్ విగ్గి లోపల నెక్స్ట్ బుల్లిష్, నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ సెల్లింగ్ ప్రెషర్ సిగ్నల్స్తో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఈ ట్రేడ్ లెసన్ ఏమిటంటే సింగిల్ క్యాండిల్ మీద బ్లైండ్ ఎంట్రీ కాదు, లొకేషన్ ప్లస్ స్ట్రక్చర్ ప్లస్ మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఉంటే కాన్ఫిడెన్స్ నేచురల్లీ వస్తుంది. సపోర్ట్ దగ్గర కాన్ఫిడెన్స్ వస్తే మార్కెట్ ఆఫన్ స్ట్రాంగ్ బౌన్స్ ఇస్తుంది. సో ఇది ఒక గుడ్ ట్రేడ్. ఈరోజు మార్కెట్లో ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అసలైన ట్రాప్స్. ఫ్రెండ్స్, చాలామంది ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ రాగానే బ్రేక్అవుట్ వైపు ట్రేడ్ తీసుకుంటారు. కానీ ఈరోజు ఒక క్లాసిక్ ట్రాప్ ఎలా జరిగిందో, స్మార్ట్ మనీ రిటైల్ ట్రేడర్స్ని ఎలా బురిడి కొట్టించిందో ఎగ్జాంపుల్తో చూద్దాం. నేను ఈ ట్రేడ్ ఎందుకు తీసుకోలేదో కూడా మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఫామ్ అయ్యింది. ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చి పైన హోల్డ్ అయ్యింది. సాధారణంగా ఇక్కడ అందరూ బై చేస్తారు, కానీ నేను ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే సరిగ్గా అక్కడే హారిజంటల్ రెసిస్టెన్స్ మరియు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ రెండూ ఉన్నాయి. మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు బ్రేక్అవుట్ వెంటనే నమ్మకూడదు. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు. మార్కెట్ వెంటనే ట్రాప్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయ్యింది. ఇప్పుడు రెండో ట్రాప్ చూడండి. మార్కెట్ మళ్ళీ ఒక ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఇచ్చి ఈసారి కిందకి బ్రేక్ ఇచ్చింది. ప్రైసు స్ట్రక్చర్ని కూడా బ్రేక్ చేసి కింద హోల్డ్ అయింది. ఇప్పుడు నోవైసీ ట్రేడర్స్ ఏమనుకుంటారంటే పైకి ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కిందకు వెళ్తుంది అని అగ్రెసివ్గా సెల్ చేస్తారు. కానీ ఇక్కడే స్మార్ట్ మనీ గేమ్ మొదలవుతుంది. ఈ సెల్లర్స్ స్టాప్ లాస్లే స్మార్ట్ మనీకి కావాల్సిన ఫ్యూయల్, లిక్విడిటీ. నేను ఇక్కడ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేశాను, కానీ మార్కెట్ ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్గా పైకి బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోయింది. చూసారా, ఎవరైతే కింద సెల్ చేశారో వాళ్ళందరినీ ట్రాప్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. స్మార్ట్ మనీ ఎప్పుడు రిటైలర్స్ ఎక్కడ వీక్ అవుతారో అక్కడ ఎంటర్ అవుతుంది. అందుకే నేను వెయిట్ చేశాను. కన్ఫర్మేషన్ లేని ట్రేడ్ తీసుకోకపోవడమే మీ క్యాపిటల్ని కాపాడుతుంది. గుర్తుంచుకోండి, కేవలం క్యాండిల్ సెటప్ చూసి ట్రేడ్ చేయకండి. చుట్టుపక్కల ఉన్న రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ని కూడా గమనించండి. మార్కెట్ ఇచ్చే ట్రాప్స్ని అర్థం చేసుకుంటేనే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. ఇప్పుడు గుడ్డు ట్రేడ్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఇది స్ట్రక్చర్ బేస్డ్ ట్రేడ్. ప్రైస్ రీసెంట్ లోను క్రాస్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళింది. లాజిక్ ప్రకారము బ్రేక్ డౌన్ తర్వాత రీటెస్ట్కి తప్పకుండా వస్తుంది. అలాగే ప్రైస్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ వద్ద హోల్డ్ అయ్యింది. లొకేషన్ స్ట్రాంగ్గా ఉంది. అక్కడ హెజిటేషన్ లేకుండా కాల్ తీసుకున్నాను. రీజన్ సింపుల్. రీసెంట్ లో క్రాస్ అయిన తర్వాత రీటెస్ట్ అప్ సైడ్కి వచ్చే ప్రాబబిలిటీ హై. ఎగ్జాక్ట్గా అనుకున్నట్టే ప్రైస్ అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ను టచ్ చేసిన వెంటనే డిసిప్లిన్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. గ్రీడ్ చేయలేదు. స్ట్రక్చర్కి రెస్పెక్ట్ ఇచ్చాను. లెసన్ ఏమిటంటే బ్రేక్ డౌన్ తర్వాత రీటెస్ట్ కామన్ మూవ్, స్ట్రాంగ్ సపోర్ట్ వద్ద ఎంట్రీ తీసుకుంటే రిస్క్ స్మాల్, క్లారిటీ హై. స్ట్రక్చర్ అర్థమైతే ట్రేడ్ ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాడ్ ట్రేడ్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాడ్ ట్రేడ్ నెంబర్ 1. ప్రైస్ ముందుగా స్ట్రక్చర్ బ్రేక్ చేసింది.
నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత వెంటనే బేరిష్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ ఫాలో త్రూ కూడా వచ్చింది. 1 మినిట్లో స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. గ్రీన్ క్యాండిల్ని పూర్తిగా క్రాస్ చేసింది. అక్కడే నేను ఒక విషయం గమనించాను. దగ్గరలో సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. అంటే డౌన్ సైడ్కి స్పేస్ చాలా లిమిటెడ్ అయినా కూడా కొంచెం ప్రాఫిట్ చేసుకోవచ్చు అన్న మైండ్ సెట్తో గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయిన వెంటనే పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ప్రైసు స్పీడ్గా మూవ్ అయ్యింది. ఎక్స్పైరీ డే కావడంతో వొలాటిలిటీ ఎక్కువ. సుమారుగా 20 పాయింట్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్ సపోర్ట్ టచ్లో ఎగ్జిట్ తీసుకున్నాను. ప్రాఫిట్ వచ్చింది, కానీ ఇది గుడ్ ట్రేడ్ కాదు. ఎందుకంటే క్లియర్ సెటప్ లేదు, స్ట్రాంగ్ కాన్ఫిడెన్సు లేదు, మధ్యలో ప్రాపర్ కన్ఫర్మేషను లేదు. నియర్ బై సపోర్ట్ ఉంది. ఇది లాజిక్ ట్రేడ్ కాదు, హోప్ ట్రేడ్. మార్కెట్ స్పీడ్ మీద రైడ్ అయ్యాను, స్ట్రక్చర్ మీద కాదు. రిమెంబర్ దిస్ క్లియర్లీ. లాజిక్ లేకుండా తీసుకున్న ట్రేడు లాంగ్ టర్మ్లో డేంజరస్. ఈ ట్రేడ్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ చెబుతుంది. 20 పాయింట్స్ వచ్చాయి, కానీ డిసిప్లిన్ పాయింట్ తగ్గింది. నెక్స్ట్ టైం లెవెల్ ఫస్ట్, ఎమోషన్ లేటర్. సో దిస్ ఈజ్ వన్ బ్యాడ్ ట్రేడ్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ 50లో గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్. మరో సిరీస్లో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.